ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఉదయం పూట కొద్దిగా ఎండ వచ్చినా కూడా మనకు సాయంత్రం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనకు నైరుతి ఋతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. ఇక 5 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి సంబంధించి చూస్తే నైరుతి ఋతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మనకు మరి కాసేపట్లో వికారాబాదు, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, నిజామాబాదు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాదు, మేడ్చల్ తదితర జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయండి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ